నమస్కారం అండి. ఈరోజు నేను ముగ్గురు ఇలా అయితే మాత్రం వేస్తూ ఉన్నానండి. షార్ట్లో అయితే మాత్రం మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఇప్పుడు మాత్రం లాంగ్ వీడియోని ఇలా తీస్తూ ఉన్నాను. ముందుగా బార్డర్ని అయితే మాత్రం అంటే చుట్టుకరను అయితే మాత్రం వేస్తూ ఉన్నాను. దాన్ని ఎలా వేస్తున్నానో గమనించండి. తర్వాత దానికి కలర్లన్నీ ఎలా వేస్తున్నానో ఒక్కొక్కటిగా చూడండి. ఈ వీడియోలో మీకు ఈ షేడ్స్ వేయడానికి ఏ కలర్స్ కలిపాను, ఏ కలర్లు కలిపితే ఏ రంగు వచ్చింది అని మాత్రం చూడండి. అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ముగ్గునైతే మాత్రం వేస్తానండి. నా ఒక చేతిలో అయితే కెమెరా ఉందండి, ఇంకొక చేతిలో అయితే మాత్రం ముగ్గుతో వేస్తూ ఉన్నాను. అది అందుకని కొంచెం వీడియో కదులుతూ ఉందండి ఒక చేతిలో ఉండడం వల్ల. దాన్ని మీరు కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే మాత్రం నేను ముగ్గుని వేస్తూ ఉన్నాను. చూడండి, బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము కలర్స్ అయితే వేసేసుకుందాము.
ఇలా పిట్ట తోకకి అన్నిటికీ ఒక్కొక్క కలర్స్ అయితే మాత్రం కలుపుతూ ఉన్నానండి. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఏ కలర్స్ ఏవో మీకు అనిపించాయి కదా. బ్లూ, బ్లాక్, ఇంకొక డార్క్ బ్లూ 3 కలిపానండి. దాని తోకకైతే మాత్రం ఇలా వేస్తూ ఉన్నాను. ఇట్లాగా మొత్తాన్ని అయితే గీస్తూ ఉన్నాను. ముందు కలర్స్ అన్నీ నింపేసుకున్నాక తర్వాత షేడ్స్ ఇచ్చేసుకొని తర్వాత మనం అవుట్లైన్ గీసుకుంటే చాలా బాగా అయితే వస్తుందండి. దాని ముక్కుకైతే మెరూన్ కలర్ ఉంటే దాన్ని అయితే వేస్తూ ఉన్నాను. ఇట్లా ముందే మనము అన్ని కలర్స్ని అయితే మాత్రం నింపేసుకుందామండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ముందుగా ఒట్టి కలర్స్ మాత్రమే వేసున్నాను కదా. ఇప్పుడు దానికి షేడ్స్ ఇవ్వడానికి లైట్ బ్లూ, వైట్ కొంచెం కలిపేసి పిట్టకి ఈకలు ఉండే విధంగా మనమైతే మాత్రం గీసేసుకుందాము. చూడండి, అప్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా పైకి అయితే మాత్రం వేస్తున్నానండి. ఇట్లా పిట్ట కింద భాగానికి అంతా అయితే ఇలా వేస్తూ ఉన్నాను. వేసాక అవుట్లుక్ అయితే అది. ఇప్పుడు బ్లాక్, డార్క్ బ్లూ కలిపి దాంతో ఇలా వాటికి ఫెదర్స్ కింద ఈకలకి ఇలాగైతే గీతలు గీస్తూ ఉన్నాను. ఇలా తర్వాత పింక్ తోటి దానికి పైన ఫెదర్స్ ఇట్లా అయితే గీస్తూ ఉన్నాను రెక్కల్లాగా. ఇదన్నమాట మెడ దగ్గర అంతా. చూసారు కదా, కన్ను కూడా ముందు మెరూన్ వేసేసుకొని బ్లాక్ మెరూన్ కలర్ కలిపేసి దాంతో రౌండ్ చేసుకొని మధ్యలో వైట్ పెట్టి చుట్టూ ఆరెంజ్ అయితే అలా గీసానండి. ఇప్పుడు కొమ్మలకి బ్రౌన్ కలర్ అట్లా అయితే వేస్తూ ఉన్నాను. మెరూన్ బ్రౌన్ కలిపిన కలర్ అయితే వేస్తూ ఉన్నాను. దాని కాళ్ళకి బ్లాక్ మెరూన్ డార్క్ ఎక్కువ కలిపేసి అట్లా కాళ్ళలాగైతే వేసాను. వేసిన తర్వాత చూడండి ఎన్ని రకాల కలర్స్ అయితే కలిపి పెట్టుకున్నాను. అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి వేసుకోవాలో ఒక్కొక్కటిగా తీసుకొని షేడ్స్ అన్నీ అయితే ఇలా అయితే కలుపుకుందాము. ఈ ఆరెంజ్కి ఉంది కదా, దాంట్లో అయితే మాత్రం రెడ్ కలర్ తోటి మనం ఇట్లాగా వేసుకుందామండి. అలా వేసుకోవడం వల్ల లోపల నుంచి పుప్పొడి ఇలా బయటకు వచ్చినట్లుగా అలా కనిపిస్తుంటుంది. ఇట్లా షేడ్స్ అయితే మాత్రం ఇచ్చేసుకుందాము. ఇప్పుడు డార్క్ పింక్లో కొంచెం వైట్ కలిపేసుకొని ఈ ఫ్లవర్కి అయితే మాత్రం షేడ్ ఇచ్చేసుకుందాము. ఇట్లా వేసాక మిగతా వాటన్నిటికి కూడా మనం ఇలా షేడ్స్ అనేది ఇచ్చుకుంటూ ఉందామండి. ఇప్పుడు ఎల్లో కలర్ తోటి ఈ పింక్ కలర్ లోపల ఫ్లవర్కి ఇలా అయితే మాత్రం గీస్తాము. ఇక్కడ కూడా అంతేనండి, పింక్ కలర్ దానికి. ఇప్పుడు కింద ఉండే రోజా పువ్వు లాంటి దానికి ముందు వైట్ రెడ్ కలిపి మధ్యలో అలా రౌండ్లా గీసి తర్వాత మెరూను బ్లాక్ కలిపిన కలర్తోటి ఇలా అయితే కింద గీస్తూ ఉన్నానండి. ఇలా కలిపేసుకొని పైన కూడా అంటే లోపల ఇలా పుప్పుడు లోపల ఎలా ఉంటుందో విచ్చుకున్నట్టు లోపల అలా అయితే మాత్రం ఇలా పెడుతూ ఉన్నాను. 3D ఎఫెక్ట్ కోసం ఇలా పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ రెడ్ వైట్ కలిపిన కలర్ తోటి ఇలాగ షేడ్స్ అయితే ఇస్తున్నానండి. ఇప్పుడు బ్లాక్ రెడ్ కలిపిన దాంతో
ఇలా అయితే మాత్రం లోపల పెటల్స్ లాగైతే గీస్తూ ఉన్నాను. చెప్పాను కదండి, ఒక చేతిలో ఫోన్ వీడియో తీసేదానికి కెమెరా, ఇంకొక చేతితో వేయడం వల్ల మీకు నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను. అది ట్రైపాడ్ పెట్టినా కూడా ఇంత నీట్గా నాకు రావట్లేదండి, ప్లేస్ తక్కువ ఉండడం వల్ల. అందుకైతే చేత్తోనే పట్టుకొని ఇలా తీయాల్సి వస్తుంది వీడియోని. ఇలాగా పెటల్స్ అన్నీ అయితే మాత్రం గీసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, రెడ్ బ్లాక్ కలిపిన దాంతో మళ్ళీ లోపల కూడా మనం ఇలా షేడ్స్ అయితే మాత్రం ఇచ్చేసుకుందామండి. చూడండి, ముందుగా వైట్ రెడ్ కలిపిన కలర్ తోటి షేడ్ ఇచ్చి దానిపైన మళ్ళీ రెడ్ బ్లాక్ కలిపిన కలర్తో అయితే మాత్రం ఇలా షేడ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మనము అన్నీ మనకి ఈ గీసేసుకున్నాక, అంటే షేడింగ్స్ అన్నీ గీసేసుకున్నాక దానిపైన మాత్రం ఇలాగా అవుట్లైన్ ముగ్గుతో గీసేసుకుంటే చాలా కలగా అయితే ఉంటుందండి. ఇట్లాగ నేను మొత్తాన్ని ఫాస్ట్గా అయితే మీకు చూపిస్తున్నాను. ఎక్కువసేపు అయితే బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఇప్పటికే చాలాసేపు అయిపోయింది. ఇలా మొత్తాన్ని ఇలా మన అవుట్లైన్తో మాత్రం నింపేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసేయండి మరి పూర్తిగా వీడియోని. ఆకులు కూడా చూశారు కదా, కింద ఒకవైపు డార్క్ గ్రీన్, ఒకవైపు లైట్ గ్రీను, ఇట్లాగైతే మాత్రం నేను ఇట్లా ఇచ్చాను షేడ్స్. చూడండి, ఒక్కొక్కటిగా ఆకులన్నిటిని కూడా ఇలా గీసేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదండి, నేను ఎలాగైతే మాత్రం మళ్ళీ దానిపైన బార్డర్లు అన్నీ ఎలా గీసానో అన్నీ అయితే గమనించండి. వీలైతే మీకు ట్రై చేయాలనిపిస్తే నీట్గా స్లోగా పెట్టుకొని అయినా మాత్రం మీరు గీసుకోవచ్చండి. ముందు అవుట్లైన్ అయితే గీసుకొని తర్వాత కలర్స్ నింపుకొని తర్వాత షేడ్స్ తెచ్చుకొని పైన అవుట్లైన్ అనేది మాత్రం వేసుకుంటే మనకు ముగ్గు నీట్గా అయితే వస్తుందండి. ఇలా మీకు నచ్చిన ముగ్గులు మీరు వేసుకోవచ్చు. మనకు కొంచెం ఆర్ట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ట్రై చేస్తున్నానండి ఇలాగ వేయడానికి. ఇట్లాగా మొత్తాన్ని అయితే మాత్రం నేను గీసేసాను. చూడండి, చుట్టుకర్రలు లోపల ముగ్గుతో కలిపి ఇలా అయితే వేశానండి. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ.